తెలుగు ఆర్సీ హాబీ జోన్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం ఈ ట్రైనర్ ఆర్సీ ప్లేన్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయి. సో నేనైతే ప్లాన్స్ ప్రకారం ఈ పార్ట్స్ అన్నిటిని కట్ చేసేసాను. సో మీరు ఇక్కడైతే చూడొచ్చు, ఇది వచ్చేసి మెయిన్ ఫ్యూజ్ ఏరియా. ఓకే, సో ఇది వచ్చేసి హారిజాంటల్ స్టెబిలైజర్, ఇది వచ్చేసి వర్టికల్ స్టెబిలైజర్, ఇది వచ్చేసి ఎయిర్ ఫాయిల్ షేప్ అనమాట. సో ఈ ఎయిర్ ఫాయిల్ షేప్ ఎక్కడ వస్తుందంటే మనకి వింగ్కి 2 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది కింది పార్ట్. ఓకే, సో ఈ మార్కింగ్స్ కూడా మనకి ప్లాన్లోనే ఉంటాయి. సో ప్లాన్ ప్రకారం మనం మార్కింగ్స్ చేసుకుంటే ఈ మార్కింగ్ ప్లేస్లో మనం ఆ ఎయిర్ ఫాయిల్ షేప్ అనేది పెడతాం. సో దానిపైన మనకి ఇది వింగ్ టాప్ పోర్షన్ అన్నమాట. సో అలాగ మనకి ఈ టోటల్ వింగ్ అనేది తయారవుతుంది. సో ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామనంటే ఈ వింగ్ మీద మనం ఈ ఫ్యూజ్లేజ్ మీద మనం మార్కింగ్స్ పెట్టాం కదా. సో ఈ మార్కింగ్ పెట్టిన చోట ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని ఇలా గ్లూ చేయాలన్నమాట. సో అలాగే మనకి రెండో సైడ్ కూడా సేమ్, ఇటువైపు కూడా మనం మార్కింగ్స్ ఉంటాయి. ఆ మార్కింగ్ ఉన్న చోట ఈ ముక్కను మనం గ్లూ చేయాలన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఇది గ్లూ చేసి మీకు చూపిస్తాను, తర్వాత ఏం చేయాలో చూద్దాం. సో ఇప్పుడు ఈ పార్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. రెండు సైడ్లో మనం ఈ ముక్కల్ని అతికించేసాం. సో ఈ సైడ్ ఇది, ఈ సైడ్ ఇది, రెండు సైడ్లు అతికించేసాం కదా. ఇప్పుడు ఇక్కడ ఒక పీస్, ఇక్కడ ఒక పీస్ అతికించాలి. అదే పీస్ అని అంటే ఇక్కడ ఉంది కదా ఈ పీస్. సో ఇది ఒకటి ఇటు సైడ్ వస్తుంది ఇలాగా, సేమ్ ఈ పార్ట్ ఉంది కదా. సో అదే మనకి ఇంకొక ముక్క అనమాట. సో ఇటు సైడ్ ఒక ముక్క, రెండవ సైడ్ ఒక ముక్క. ఓకే, ఇలా వస్తుంది. ఓకే, సో అలా అతికించేయాలి. తర్వాత వీటిని మూడుని కలుపుతూ ఇంకొక ముక్క ఇక్కడ అతికిస్తాం. సో ఈ పార్ట్ ఎక్కడి నుంచి వస్తుందని అంటే ఈ ముక్క ఎక్కడి నుంచి వస్తుందని అంటే మీకు ఫ్యూజలేజ్లో మార్కింగ్ ఉంటుంది ఇక్కడ ఇలా. ఓకే, సో ఆ మార్కింగ్ ప్రకారం మనం ఇలా కట్ చేసుకోవాలి. సో ఇదనమాట. సేమ్ ఇక్కడ ఉంది కదా, ఇదే మనం ఇక్కడ నుంచి రిఫరెన్స్ తీసుకుంటాం అనమాట. సో ఇలా రెండు ముక్కలు కట్ చేయాలి, ఒకటి లెఫ్ట్ సైడ్, ఒకటి రైట్ సైడ్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వీటిని గ్లూ చేసేసి మీకు చూపిస్తాను ఎలా చేయాలి. ఓకేనా? సో ఇవైతే రెండు సైడ్లు అతికించేసాను. సో ఇటు సైడ్ కాకపోతే ఇది రెండు చేశాను ఎందుకంటే కొంచెం ఎక్స్ట్రా స్ట్రెంత్ కోసం అనమాట. ఒక పీస్ పెట్టే చోట 2 పీసులు పెట్టా. అది కాకుండా మధ్యలో ఇంకొక 2 పీసులు ఇటు ఎక్స్ట్రా సపోర్ట్ కోసం అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం మోటార్ మౌంట్ పెడతాం కదా, దానికి ఎక్స్ట్రా సపోర్ట్ కోసం ఇక్కడ ఒక 2 పీసులు, ఏంటంటే చిన్న పీస్ ఇలాంటివి. ఓకే, సో కింద కూడా అంతే, ఇక్కడ ఒక పీస్, ఇక్కడ అతికించేసాం. సో నేను ఇక్కడ చేసిన చేంజ్ ఏంటంటే ఇది 2 పీసులు పెట్టా, ఒక పీస్ బదులు.
సో కొంచెం ఎక్స్ట్రా స్ట్రెంత్ ఉంటుంది అన్నమాట ఫ్యూజ్కి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, దీన్ని క్లోజ్ చేసేస్తా. ఒక డెప్రాన్ పీస్ తీసుకుని ఇది క్లోజ్ చేస్తా. ప్లస్ ఈ మధ్యలో ఉంది కదా ఈ గ్యాప్, ఇక్కడ ఒక పీస్ పెట్టేస్తా ఇక్కడ, ఎందుకంటే మనకి ఇక్కడ వింగ్ వస్తుంది కదా, సో దాది. ఓకే, సో ఇక్కడ సర్కిల్స్ లాగా ఉన్నాయి కదా, మార్కింగ్స్ ఇక్కడ పెట్టుకోవాలి. ఎందుకంటే మనం స్టిక్ పెడతాం కదా రబ్బర్ బ్యాండ్తో అటాచ్ చేయడానికి రెండింటిని కలిపి. సో ఇక్కడ నేను పెట్టాను, అలాంటిది ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఓకే, సో నేను ఇవి అతికిస్తాను, మీరు చూడండి. సో ఇప్పుడైతే ఈ ఫ్యూజ్ పార్ట్ అయితే అయిపోయింది, చూసారు కదా. సో ఇక్కడ క్లోజ్ చేసేసాం, ఇక్కడ క్లోజ్ చేసేసాం. సో ఈ ప్లేస్లో మనకు మోటార్ మౌంట్ వస్తుంది, తర్వాత పెడదాం. దానికన్నా ముందు మనం ఏం చేయాలంటే, సో ఈ ఫ్యూజ్ని మనం కట్ చేయాలి. సో ఎంతవరకు కట్ చేయాలని చెప్పేసి మన ప్లాన్లో ఉంటుంది. సో ఇక్కడ వరకు కట్ చేయాలి. ఈ మార్క్ ఏంటంటే మనకి రడ్డర్ సర్వో పెట్టడం కోసం. ఈ మార్క్ ఎందుకోసం అని అంటే ఎలివేటర్ సర్వో కోసం. సో ఇప్పుడు దీనికి మనం కంట్రోల్ సర్ఫేసెస్ యాడ్ చేయాలన్నమాట. కంట్రోల్ సర్ఫేసెస్ అంటే ఎలివేటర్, రడ్డర్. సో ఇది హారిజాంటల్ స్టెబిలైజరు, ఇక్కడ వస్తుంది అన్నమాట సెంటర్. సో ఇది ఎలా కట్ చేయాలంటే మనకి ప్లాన్లోనే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు ప్లాన్లో ఉంది కదా. సో ఇలా ఈ ప్లాన్ ప్రకారం దీన్ని కట్ చేసుకుని దీనికి ఒక సెల్లో టేప్ వేసి ఇలా 45 degrees యాంగిల్ కట్ చేస్తే ఏమవుతుందని అంటే మనకి ఇది కిందికి పైకి వెళ్తుంది అన్నమాట. ఓకే, సో ఇదైతే ఇవ్వడం మర్చిపోదు, ఎందుకనంటే ఇది దీంట్లో పెట్టిన తర్వాత ఇది ఉండడం వల్ల మనకి ఇలా పైకి కిందికి వెళ్తుంది అన్నమాట. ఇది ఇవ్వకపోతే ఇక్కడికి ఆగిపోతుంది. ఓకే, దానికోసమే పైన కింద కట్ చేస్తే మనకి ఇలా ఈ మూమెంట్ అనేది వస్తుంది. ఓకేనా. సో ఇది అయిపోయిన తర్వాత దీనిపైన మనం ఈ వర్టికల్ స్టెబిలైజర్ పెడతాం, ప్లస్ కంట్రోల్ సర్ఫేస్ అన్నమాట. ఇది ఇలా. ఓకే, సో ఈ ప్లేస్లో కూడా చూసారు కదా, మనం 45 degrees యాంగిల్ కట్ చేసాం. ఇలా దీనికి కూడా అంతే 45 degrees. సో ఇక్కడ మనం ఒక గ్లూ సెల్లో టైప్ వేసేసి పెట్టేస్తే మనకి ఇట్లా మూమెంట్ వస్తుంది. ఓకే, ఇప్పుడు నేను అది గ్లూ చేస్తాను, మీరు చూడండి నేను ఎలా చేస్తున్నాను. ఓకేనా.
సో ఇప్పుడైతే మన ఫ్యూజ్ అయితే మొత్తానికి రెడీ అయిపోయింది. మొత్తం అది వర్టికల్ స్టెబిలైజరు, హారిజాంటల్ స్టెబిలైజరు, మళ్ళీ ఇది సర్ఫేస్ రడ్డర్కి సంబంధించింది. ఇది రడ్డరు, ఇది ఎలివేటర్. ఓకే, సో మొత్తానికి ఫ్యూజ్ అయితే మనకి ఇక్కడ రెడీ అయిపోయింది. ఈ మోటార్ మౌంట్ ఎలక్ట్రానిక్స్ తర్వాత పెడదాం. ఇప్పుడైతే మనం వింగ్ పార్ట్ని ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? సో